గుడ్ మార్నింగ్. సో నా డే స్టార్ట్ అవుతుంది ఈ మధ్యన పుల్కాస్ ప్రిపేర్ చేయడంతో. సో కర్రీ ఇంకా పుల్కాస్ ప్రిపేర్ చేస్తాను మార్నింగ్, కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఇది ఒక రొటీన్ డైలీ వ్లాగ్ లాంటిది చిన్నది. సో ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను పొటాటో, స్ప్రింగ్ ఆనియన్ ఇంకా గ్రీన్ పీస్ వేసి జస్ట్ నార్మల్ బేసిక్ కర్రీ చేస్తున్నాను అనమాట, ఫ్రై లాంటిది. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఈ రెసిపీ నేను మన సాక్షి కిచెన్లో అప్లోడ్ చేశాను కూడా. సో ఎవరికైనా కావాలంటే చూడండి. బేసిక్ రెసిపీ అండి, బట్ సూపర్ డెలిషియస్ ఉంటుంది. సో పొటాటోస్ కూడా వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. సో ఈ 2019లో నేను ఎక్కువ రకాల వెజిటేబుల్స్ తిందామన్నది నాది ఒక రిజల్యూషన్ అనమాట. సో చూద్దాం ఎంతవరకు చేస్తాను ఏంటి అనేది. సో స్ప్రింగ్ ఆనియన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి. సో స్ప్రింగ్ ఆనియన్ కూడా బోల్డ్ అంతలా కనిపిస్తుంది, కానీ అది కుక్ అయిన తర్వాత చాలా కొద్దిగా అయిపోతుంది. సో తెలిసిన విషయమే. కొంచెం సాల్ట్ వేసుకొని అది స్లోలో పెట్టేసి నేను పుల్కాస్ ప్రిపేర్ చేసేసుకుంటాను వేరే దాంట్లో. తర్వాత జస్ట్ నార్మల్ సింపుల్ మసాలాస్ వేసేసుకుంటే అయిపోతుంది, మన కర్రీ రెడీ అయిపోతుంది. సో డో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. కుదిరితే నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. లెగ్స్ వెంటనే బయట పెట్టేస్తున్నాను అనమాట. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ మనకి డో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే చాలా టైం పట్టేస్తుంది కదా. సో చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఫ్రిడ్జ్లో ఉంటే చాలా హాయిగా ఉంటుంది. జస్ట్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేశారు అంటే మీరు యూస్ చేయడానికి ఒక 15-20 మినిట్స్ ముందు తీసేస్తే సరిపోతుంది. బాగానే ఉంటుందండి. సో ఫస్ట్ పుల్కా ఎప్పుడు నేను చేసినా అది మంచి షేప్ రాదు. సో మీలో ఎవరైనా అలా ఉంటారా? నేను డైలీ ఫస్ట్ది మాత్రం నాకు రౌండ్గా రాదనమాట. సో దాని తర్వాత నుంచి పర్లేదు అనిపిస్తుంది. ఏదన్నా నాకు రౌండ్ పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి. సో మీలో ఎంతమంది ఇలాంటి రకరకాల షేప్స్ చేస్తారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో చూడండి, సెకండ్ ఇది బాగానే వస్తుంది. ఫస్ట్ ఇది మాత్రం రకరకాల షేప్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో అంతే, ఈ పుల్కాస్ చూసేయండి. దాని తర్వాత మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వీకెండ్ బాగా ఎంజాయ్ చేశారా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో చూసారు కదా, నేను ఈ మధ్యన పుల్కా తింటున్నాను అనమాట, మార్నింగ్ అండ్ నైట్. సో ఏమవుతుందంటే రోజు అన్వీక్ నేను మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా, అప్పుడు రైస్ చేస్తాను అన్వీ కోసం. సో అప్పుడు టిఫిన్ చేసుకునే టైం లేకపోతే నేను అన్నం తినేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటున్నాను. అలాగా రైస్ చాలా ఎక్కువ అయిపోయింది నా ఇంటేక్. చాలా మంది అడిగారు కదా నేను ఎందుకు అంత వెయిట్ పుట్ ఆన్ అయిపోయింది సడన్ గా అని చెప్పి. బయట తినే ఫుడ్ కన్నా ఏంటంటే నేను రైస్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అని నాకు చాలా అనిపిస్తుంది. అందుకని నేను రైస్ అనేది చాలా తగ్గిస్తున్నాను. మార్నింగ్ అండ్ నైట్ పుల్కా తింటున్నాను. ప్రస్తుతానికి చేంజ్ అయితే అది ఒకటే చేశానండి. ఇంకా బోల్డెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేసాక మాట్లాడుకుందాం. సో మీలో ఎంతమంది రోజు పుల్కా తింటారు అనేది నాకు తప్పకుండా కింద చెప్పండి. సో ఇంకేంటంటే అమెజాన్లో నేను మొన్న కొన్ని తీసుకొచ్చాను, ఒక 2 ఐటమ్స్ తీసుకొచ్చాను. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది మీలో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అదేంటంటే ఈ బ్యూటిఫుల్ గణేష అండి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది నేను తీసుకున్నాను 200 రూపీస్కి తీసుకున్నానండి. ఎంఆర్పి 999 ఉంది, కానీ 200 రూపీస్కి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అన్వీకి ఫేవరెట్ దేవుడు అనమాట వినాయకుడే. సో అన్వీకి చాలా ఇష్టం అని తీసుకున్నానండి. సో చూడండి, చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది. సో 200 రూపీస్కి ఎలా ఉంది ఇది అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో ఎవరికైనా కావాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయవచ్చు. సో ఇప్పుడు కూడా అరౌండ్ 200-250 ఉన్నట్టుంది. నేనైతే 200 రూపీస్కి తీసుకున్నాను. సో ఇక్కడ వక్రతుండ మహాకాయ కూడా రాసింది.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది పెట్టేసి వస్తాను ఫస్ట్. సో బాగుంది కదండి. ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్నది ఈ హ్యూమిడిఫైయర్ తీసుకున్నాను. ఇది నేను తీసుకొని చాలా రోజులు అయిపోయింది, అంటే నేను వైజాగ్ వెళ్ళక ముందే తీసుకున్నాను, బట్ చూపించడం కుదరలేదు కాబట్టి ఈ రోజు చూపిస్తున్నాను. నాకు చాలా సఫకేషన్ అనిపిస్తుందండి రూమ్ మొత్తం క్లోజ్డ్ ఉంటే. సో ఆ ప్రాబ్లం నుంచి కొంచెం తగ్గుతుందని చెప్పి హ్యూమిడిఫైయర్ తీసుకున్నాను. సో చూద్దామా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. సో హోమ్ స్పా వాళ్ళది నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడొచ్చు. సో ఇక్కడంతా వాటర్ ఉంటుంది, కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అండి. ఇంకా పిల్లలకి ఇవ్వకండి అసలు, ఎంతైనా ఇది ఎలక్ట్రికల్ అప్లయన్స్ కాబట్టి పిల్లలకి ఇవ్వకండి, అది కూడా వాటర్తో సంబంధం ఉంది కాబట్టి. నేను చూపించాను కదా, నాబ్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్ సైడ్ డౌన్ చేసామంటే ఇక్కడ దానికి ఫిట్ అయిపోతుంది, కానీ వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. సో అండ్ కొంచెం స్లాంట్గా పెట్టినా కూడా వాటర్ లీక్ అవుతుంది. అండ్ ఇది హైట్ పెంచుకోవడానికి సో బెడ్ దగ్గర పెట్టుకుంటాను నేను, ఇలాగా నేనే ఆ కార్నర్లో పడుకుంటాను. సో నాకు దగ్గరలోనే పెట్టుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, స్విచ్ ఆన్ చేసిన వెంటనే వచ్చేస్తుంది, లైక్ మైన్యూట్ సెకండ్స్లోనే వచ్చేస్తుంది అనమాట మనకి మిస్ట్ అనేది. అండ్ అది కూడా కూలింగ్గా ఉంది. సో చూసారు కదా ఎలా పనిచేస్తుందో, ఈజీగానే పనిచేస్తుంది. ఇంకా ఎంతవరకు యూస్ఫుల్ అయింది అంటే నాకైతే ఒక 30-40% యూజ్ అయింది అనిపించింది అంతే. అంటే వాళ్ళు చెప్పినంత డిఫరెన్స్ ఏం నాకు తెలియలేదు. ఐ మీన్ చాలా చాలా సఫకేషన్ రావట్లేదు, కానీ కొంచెం అయితే ఉంది నాకు ఇంకా. సో అప్పటికి నేను నా పక్కనే పెట్టుకుంటున్నాను దీన్ని, అయినా సరే నాకు అంత డిఫరెన్స్ తెలియలేదు. సో మీరు ఎవరైనా కూడా యూజ్ చేస్తారా? అండ్ ఈ హ్యూమిడిఫైయర్లో ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్ వేయకూడదు, మనకి అరోమా డిఫ్యూజర్ అని సేమ్ ఇలాంటివే దొరుకుతున్నాయి. దాంట్లో ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, అప్పుడు స్మెల్ కూడా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మనం ఏమి ఎసెన్షియల్ ఆయిల్ వేయకూడదు అని పర్టికులర్గా మెన్షన్ కూడా చేశారు, కాబట్టి ఇది ఓన్లీ కూల్ మిస్ట్ వస్తుంది. సో ఎలా అనిపించింది? మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారా? మీకు డిఫరెన్స్ తెలిసిందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో అదే చూపిద్దాం అనుకున్నాను. అండ్ మన ఛానల్లో గివ్ అవే చేసి చాలా రోజులు అయిపోయింది కదా, కాబట్టి మళ్ళీ మనం వచ్చేసాము ఒక గివ్ అవేతో. సో ఈ గివ్ అవేలోని నేను ఈసారి మళ్ళీ కొద్దిగా మార్చాను. సో నేను కింద ప్రోడక్ట్స్ అనేవి కొన్ని లింక్స్ ఇస్తాను, అందులోని మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు చెప్తే మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలంటే నేను అవే మీకు పంపిస్తాను. కాబట్టి చూడటం మర్చిపోకండి, మీకు నచ్చినవి మర్చిపోకండి. అండ్ యాజ్ యూజువల్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫాలో అవ్వండి, మొత్తం మీ ఇష్టం. బట్ మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలి అనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ గివ్ అవే రన్ అవుతుంది నెక్స్ట్ మండే వరకు. సో ఈ రోజు మండే కదా, కాబట్టి నెక్స్ట్ మండే వరకు. సో నేను ఏమైనా ఒక 3 వీడియోస్ నుంచి 3 విన్నర్స్ని పిక్ చేస్తాను. ఎక్కువ కమెంట్స్ దేనికి వస్తే ఆ వీడియో నుంచి పిక్ చేస్తాను అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ రోజు ప్రోడక్ట్స్ చూసేద్దాం అయితే. సో దాని తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, జస్ట్ ఒక 3 ప్రోడక్ట్స్ చూపిస్తాను అనమాట, నేను కొత్తగా యూజ్ చేయడం స్టార్ట్ చేసినవి. సో మీలో చాలా మందికి కెమికల్స్ ఉన్నవి యూజ్ చేయడం ఇష్టం ఉండదు కదా, సో ఆయుర్వేదిక్ టైప్ యూజ్ చేయాలని ఇష్టం ఉండొచ్చు. సో దానికోసం నేను ఒక బ్రాండ్ ఈరోజు మీకు చూపిస్తున్నాను, అదేంటంటే వయం ఆయుర్వేద అండి. సో వయం ఆయుర్వేద వాళ్ళది నా దగ్గర ఒక నైట్ క్రీమ్ ఉంది, ఒక స్క్రబ్ ఉంది, ఇంకా ఈ పౌడర్ ఒకటి ఉంది. పౌడర్ ఇంకా నేను యూజ్ చేయాలి, చేసాక చెప్తాను. ఇదేంటంటే మనకి నలుగు పిండి లాగా యూజ్ చేయాలి. ఫస్ట్ నేను చూపిస్తున్నాను వయం ఆయుర్వేద వాళ్ళది కుంకుమాది ప్యూర్ గ్లో ఫేస్ స్క్రబ్. ఇంకా ప్యాకేజింగ్ చూసేస్తే మనకి ఖాదీ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ చూసిన వెంటనే లుక్ అలానే అనిపిస్తుంది. అండ్ నేను ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది 225 రూపీస్ ఉంది, బట్ డిస్కౌంట్స్ ఎప్పుడు ఉంటాయి. నేను కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఇంకా స్క్రబ్ ఇంకా స్మెల్ అన్నీ ఎలా ఉన్నాయంటే, సో దాల్చిన చెట్టు ఉంటుంది చూడండి, సేమ్ అలాంటి స్మెల్ అనిపిస్తుంది నాకు. సేమ్ స్క్రబ్ అంటే ఎప్పుడు చూసినా అలానే ఉంటుంది కదా. సో చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఉన్నాయి, బాగానే అనిపించింది నాకు. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ కూడా. సో నెక్స్ట్ ఏంటంటే వయం ఆయుర్వేద వాళ్ళదే ఇది నైట్ క్రీమ్ అండి. సో ఈ నైట్ క్రీమ్లో ఏమున్నాయంటే అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ ఈ అండ్ కోకోనట్ ఆయిల్. సో బేసిక్ వే. సో ఎక్కువ రకాలు యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళు ఒకసారి దీన్ని ట్రై చేయొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి మనకి 200 రూపీస్ ఉంది, బట్ యాజ్ యూజువల్ చెప్పాను కదా డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్.
సో ఇది ఫేస్ పౌడర్ అండి, సోప్ ఫ్రీ ఫేస్ పౌడర్. సో చాలా మంది సోప్ యూజ్ చేయడం ఈ మధ్యన చాలా తగ్గించేస్తున్నారు కదా, అండ్ కెమికల్ ఫ్రీ సోప్ ఫ్రీ యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి ఆయుర్వేద చూడాలి. నేను ఇది యూజ్ చేసిన తర్వాత దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 225 రూపీస్ వస్తుంది. ఇంత చిన్న ప్యాకెట్ ఏమో 225 రూపీస్. సో కొంచెం ఎక్స్పెన్సివ్. సో కొన్ని డేస్ తర్వాత మొత్తం యూజ్ చేశాక మళ్ళీ డీటెయిల్ రివ్యూ అని ఇస్తాను. సో ఇది ఒక చిన్న సింపుల్ వీడియో అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.